2 కులాల మధ్య కొట్లాటనా? లేకపోతే 59 కులాలకు సంబంధించిన ఇది 2 కులాల మధ్య కొట్లాటగా చూడాల్సినటువంటి అవసరం లేదు. అదొక అవసరం. ఈరోజు వర్గీకరణ అనేది అవసరం. అది ఎస్సీల్లో అయినా అవసరం, బీసీల్లో అయినా కూడా ఆ వర్గీకరణ అవసరం. బీసీల్లో ఆల్రెడీ వర్గీకరణ ఉంది. స్థానిక సంస్థల్లోనే అది అమల్లో లేదు. కానీ విద్యా ఉద్యోగాల్లో వర్గీకరణ ఉంది. దానివల్ల మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కొంత ప్రయోజనం పొందుతున్నటువంటిది ఉంది. అదే పద్ధతిలో ఎస్సీలో కూడా అమలు కావాలి. ఇది చాలా కాలం నుంచి నానుతున్నటువంటి ఒక ప్రక్రియ. రాజకీయ నాయకత్వానికి మాల మాదిగను విడదీయటం మీద ఉన్నంత ఆసక్తి ఎప్పుడో నిర్ణయించినటువంటి కమిషన్ సూచించినటువంటి రామచంద్రరాజు కమిషన్ సూచించినటువంటి నివేదికను అమలు చేయడం మీద లేదు. కమిషన్ సూచించింది, సుప్రీంకోర్టుకు వెళ్ళారు, ప్రభుత్వం డిలే చేసింది. అప్పుడు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఫైనల్గా చాలా కాలం తర్వాత ఒక తీర్పు ఇచ్చింది, అవును వర్గీకరణ చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు దాని మీద మేనుమేషాలు లెక్కించటం అనేటువంటిది, రాజకీయ లాభ నష్టాలు లెక్కించుకోవటం అనేది దుర్మార్గం. మీకు ఒక వాస్తవం మనకు కనపడుతుంది కదా కళ్ళెదుట. ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్స్ని ఆదివాసీలు కంటే కూడా లంబాడీలు బాగా ఉపయోగించుకుంటున్నారు. అందుకనే అక్కడ ఆదివాసీల్లో ఆ రిజర్వేషన్లు కావాలి అనే కోరిక వస్తుంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మాలలు ఉపయోగించుకుంటున్నారు బాగా. పైగా తెలంగాణకు వచ్చేటప్పటికి జనాభా నిష్పత్తిలో కూడా తేడా ఉంది. కనుక మాదిగలకు దక్కాల్సినటువంటిది దక్కటం లేదు. చాలా వెనుకబడి ఉన్నారు అన్ని విధాలుగా. ఆ కమిషన్లు అన్నీ పరిశీలించిన తర్వాతనే ఎస్వి వర్గీకరణ చేయాలని చెప్పాయి. చెప్పిన దాని మీద ఆ మాత్రం దానికి కమిషన్లు వేయటం ఎందుకు? ప్రభుత్వం వేసిన కమిషనే ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని అమలు చేయడం మీద ఇంతకాలం తీసుకుంటున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. దీంట్లో రాజకీయమైనటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వాస్తవ పరిస్థితులు ఏంటి, సామాజికంగా ఎవరు వెనుకబడి ఉన్నారు, ఎవరిలో విద్యాధికులు ఎక్కువ ఉన్నారు, ఉద్యోగాల్లో ఎవరు ఎక్కువ ఉన్నారు, ఆస్తిపాస్తుల్లో ఎవరికి ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ పరిశీలించిన తర్వాతే కదా కమిషన్ నిర్ణయించింది అవును వర్గీకరణ చేయాలని. సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దానికి ఈ చీలికని ఇంకా పెంచాలనేటువంటి ధోరణితో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఎందుకోసం ఇట్లా కాలయాపన చేస్తున్నారు అంటే ఈ చీలిక ఉండాలి. ఎస్సీల్లో ఓ చీలిక ఉండాలి. ఆ చీలిక కోసమే ఈ ప్రయత్నం, కాలయాపన చేయడం. వీళ్ళు తనుకొని వస్తుండాలి. ఆ చీలికను ఇప్పుడు దాన్ని తీసుకొచ్చిన ఆయన చంద్రబాబు నాయుడు కూడా దానికి ఆయనకు రాజకీయ ప్రయోజనం ఉండవచ్చు. కానీ అయిపోయింది కదా, దశ దాటింది, కమిషన్లు వేశారు, వాళ్ళు కరెక్టే నిర్ణయం చేశారు, ఇవన్నీ దాటిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ దాన్ని అమలు చేయడానికి వెనుక ముందుకు ఆడుతున్నారంటే దాంట్లో ఈ ఎస్సీ వర్గాల్లో ఉండేటువంటి కులాలు చీలికతో ఉండాలి. వాళ్ళతో వాళ్ళు తనుకొని రావాలి. వాళ్ళు తనుకొని చేస్తే మాకు ప్రయోజనం ఉంటుంది అనేటువంటి ధోరణి ఈ ప్రభుత్వాలకు ఉంది. దానివల్ల ఇంత ఆలస్యం చేస్తున్నారు. ఇంకోటి కూడా, ప్రభుత్వంలో అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి స్థితిలో మాదిగలు లేరా అంటే అది కూడా ఒక కారణం కావచ్చు. ప్రభుత్వాన్ని ప్రభావితం కోర్టు చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం వెంటనే వెళ్ళిపోవాలి కదా. పోనీ రకరకాల సజెషన్స్, సూచనలన్నీ వచ్చాయి కదా కమిషన్ రిపోర్ట్లో. మరి దాన్ని అడాప్ట్ చేయటమే కదా. అది ఎంత పని? చాలా లెక్కలన్నీ ఉన్నాయి కదా.
ఇప్పుడు కులగణన కూడా తీస్తున్నారు. అది లెక్కలున్నాయి. చాలా ఎస్సీలకు సంబంధించినటువంటి లెక్కలున్నాయి గదా! అవన్నీ కళ్ళ ముందర కనపడుతున్నాయి గదా! వారి సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న తేడాలు ఎవరు ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు, ఎవరు తక్కువ ఉపయోగించుకుంటున్నారు అనేది కనపడుతుంది గదా! కనపడినప్పుడు మరి అమలు చేయాలిగా వెంటనే. దానికోసం ఇంతగా టలాయించటం దేనికి? మళ్ళీ కమిషన్ అంటారు. మళ్ళీ కూర్చోబెడుతున్నారు. మంత్రివర్గ సమావేశం, ఉపసంఘం ఏర్పాటు చేశారు. సార్ ప్రధానంగా అంటే కొంతమంది వచ్చే డిమాండ్ ఏంటంటే చదువుకున్నాం కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి, వీళ్ళు చదువుకోలేదు కాబట్టి వీళ్ళకి వస్తున్నాయి. ఇందులో వీళ్ళు చదువుకోలేదు, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. అదే ఎందుకు చదువుకోవడంలో చదువుకున్నటువంటి అవకాశాల్లో కూడా వ్యత్యాసం ఉంది కదా! ఆ వ్యత్యాసాన్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది కదా ప్రభుత్వానికి. వాళ్ళు చదువుకోలేదు, వీళ్ళు చదువుకున్నారు. దానివల్ల వ్యత్యాసం ఏర్పడింది. ఆ వ్యత్యాసాన్ని ఎవరు సరిచేయాలి? ప్రభుత్వాలు సరిచేయాలి కదా! సరిచేయడానికి తీసుకున్న చర్యే కదా వర్గీకరణ అనేది. సిఫార్సే కదా వర్గీకరణ అనేది. మరి దాన్ని అమలు చేయకుండా ఈ పిచ్చి ఆర్గ్యుమెంట్లు చేస్తే ఏం లాభం? సార్ ఇటీవల మీరు కూడా వింటారు, ఏబీసీల్లో కూడా ఏబిసిడీలుగా వర్గీకరణ చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? తప్పకుండా చేయాలి. ఆల్రెడీ ఉన్నాయి కదా బీసీలో ఏబిసిడి వర్గీకరణ ఉంది. ఇక్కడ కూడా చేయొచ్చు అదే విధమైనటువంటి వర్గీకరణ. కానీ ఇక్కడ ఆల్రెడీ కమిషన్ సూచించింది ఒకదాన్ని, సుప్రీంకోర్టు అమలు చేయమంది. మళ్ళీ కొత్తది ఎందుకు? కమిషన్ సూచించి సుప్రీంకోర్టు ఏదైతే అమలు చేయమన్నారో దాన్ని అమలు చేయొచ్చు కదా! ఇప్పుడు స్థానిక సంస్థల్లో నిజానికి ఈ రిజర్వేషన్లు, ఏబిసిడి రిజర్వేషన్లు బీసీలకు లేవు. తప్పనిసరిగా అది అమలు చేయాలి. తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఏబిసిడి రిజర్వేషన్లు కనుక అమలు చేయకపోతే ఏ బి కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళే ఎప్పటికి కూడా స్థానిక రాజకీయ ప్రాతినిధ్యం కూడా లభించదు. మీరు చట్టసభలు వదిలిపెట్టండి, పార్లమెంటు, శాసనసభ వదిలిపెట్టండి, ఇక్కడ కూడా లభించదు కదా! అందుకని ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్గా ఆలోచన వీటిలో రాజకీయ ప్రయోజనమే తప్ప వీళ్ళకు ఉపయోగపడుతుంది ఇంకా ప్రజా ప్రాతినిధ్యం ఇదివరకు ఉపయోగించని వర్గాలకు కూడా ప్రజా ప్రాతినిధ్యం లభిస్తుంది అనే ధోరణితో ప్రభుత్వాలు ఉండాలి తప్ప, ఆ ధోరణితో లేకపోతే ఇది ప్రజాప్రభుత్వాలు ఎట్లా అవుతాయి?